హలో గైస్, వెల్కమ్ టు షేర్ యువర్ ఐడియాస్కి. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్త చెప్పారు. ఎన్నో రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అయితే నెక్స్ట్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి హామీ ప్రకారం పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వాలనేసి వృద్ధుల వితంతుకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయినా ఇంకా పింఛైతే పెంచి ఇవ్వలేదనేసి, అంటే మనకైతే కాంగ్రెస్ అయితే నెక్స్ట్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి హామీ ఇంకా నెరవేర్చలేదనేసి విమర్శ అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు. కాబట్టి స్వాన్ చెప్పొచ్చు. కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు, ఎవరెవరికి పింఛన్ అయితే ఇస్తారు, కొత్త పింఛన్ దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే అనుకోవచ్చుండి. చూడండి ఫేస్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతా. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వాలనేసి. కాబట్టి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్త చెప్పారు. గత ప్రభుత్వంలో మనకైతే ఆసరా పింఛన్ పథకంలో భాగంగా పింఛైతే పంపించేశారు. అలానే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే చెవుతో పక్కన పింఛైతే పెంచి వృద్ధులు వితంతుకు 4,000, దివ్యాంగ 6,000 పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇస్తామనేసి. కాబట్టి ఇప్పుడైతే చెవుతో పక్కన పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు. కాబట్టి సువాన్ చెప్పొచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కి సమర్పించారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు. వృద్ధుల వితంతుకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు. మనకైతే జనవరి నెల సంబంధించి అయితే పింఛైతే పెంచి ఇవ్వబోతున్నారు. కాబట్టి మనకైతే జనవరి నెల సంబంధించిన పింఛైతే పెంచి ఈ రోజు నుంచి అయితే ఇవ్వబోతున్నారు. కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి ఇస్తారంట కొత్త పింఛను, కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులో జమ చేస్తారంట కొత్త పింఛను. కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి, మీ ఆధార్ రెడీ చేసుకోండి. ఈ రోజు నుంచి మనకైతే జనవరి నెల సంవత్సరం పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు. చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.